హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈరోజు క్లాస్లో మనము రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్కి యూస్ఫుల్ అయ్యేటువంటి 1000 ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ బిట్స్లో భాగంగా జనరల్ సైన్స్ నుంచి కొన్ని బిట్స్ అనేది మీకు ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్స్లో కూడా మీకు సమ్ ఆఫ్ ది బిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈరోజు క్లాస్లో కూడా సమ్ బిట్స్ని చూద్దాం. అదేవిధంగా ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏమంటే, మీరు నా క్లాసెస్ అన్అకాడమీ లెర్నింగ్ యాప్లో కూడా చూడొచ్చు. మరి అన్అకాడమీ సబ్స్క్రిప్షన్లో మీకు కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ దొరుకుతుందని సింగిల్ సబ్స్క్రిప్షన్తో ఏపీ అండ్ తెలంగాణ గవర్నమెంట్ నిర్వహించేటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి క్లాసెస్ వినొచ్చు. మీరు అంతేకాకుండా ప్రాక్టీస్ టెస్ట్లు, లైవ్ క్విజెస్, మాక్ టెస్ట్లు కూడా ఫ్రీగానే ఉంటాయి సింగిల్ సబ్స్క్రిప్షన్తో. కిందన సబ్స్క్రిప్షన్ రెఫరల్ కోడ్, సబ్స్క్రిప్షన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అదేవిధంగా అన్అకాడమీలో ప్రైసెస్ అనేది ఇవాళనే లాస్ట్ 21 సెప్టెంబర్ నుంచి ప్రైస్ హైక్ అవబోతుంది. ఇది ఆల్రెడీ ప్రెజెంట్ ఉన్నటువంటి సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ డీటెయిల్స్. మరి పెరగబోతున్నటువంటి ఇంక్రీజ్ అవబోతున్నటువంటి న్యూ ప్రైస్ ఎంత అంటే ఇవ్వండి. అలానే మీకు డిస్కౌంట్తో నాకు రెఫరల్ కోడ్ ఆనంద్ రెడ్డి 1 అండి. ఈ రెఫరల్ కోడ్తో మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. ఈ రెఫరల్ కోడ్ యూజ్ చేసి మీకు ఈ డిస్కౌంట్ ద్వారా మీరు ఈ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. బట్ ఇవాళ మీకు తీసుకున్నట్టయితే దాదాపు చాలా అమౌంట్ తగ్గేటువంటి అవకాశం ఉందండి. సబ్స్క్రిప్షన్ లేని వాళ్ళు ఆనంద్ రెడ్డి 1 అనే రెఫరల్ కోడ్ కింద డిస్క్రిప్షన్లోకి ఇచ్చినాడు. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు యూస్ చేయొచ్చు. డైరెక్ట్గా సబ్స్క్రిప్షన్ ప్లేస్లోకి వెళ్తుంది. ఇంకా మీకు క్రెడిట్స్ 200 డిఫాల్ట్గా వస్తాయి. న్యూ లెర్నర్ అయితే ఆ 200 రూపీస్ని కూడా మీరు వాడుకోవచ్చు. మరి 1 ఇయర్ ప్లాన్ తీసుకోండి. 1 ఇయర్ ప్లాన్లో అయితే మీకు ప్రజెంట్ ఒక ఆఫర్ కూడా ఉంది. 1 ఇయర్ తీసుకుంటే 3 months ఫ్రీ కూడా ఉంటుంది. మరి న్యూ బ్యాచెస్ కూడా స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 21వ తేదీన టుమారో మీకు గ్రూప్ 1 గ్రూప్ 2కి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ బ్యాచ్ కోర్స్ సాధన బ్యాచ్, రక్షక్ బ్యాచ్ సెప్టెంబర్ 22న స్టార్ట్ అవుతుంది. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్కి కంప్లీట్ బ్యాచ్, లక్ష్యం బ్యాచ్ వచ్చేసి 23rd సెప్టెంబర్న స్టార్ట్ అవుతుంది. శౌర్యం బ్యాచ్ వచ్చేసి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ బ్యాచ్ కోర్స్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి ఇది సెప్టెంబర్ 24న స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మీకు ఎండోమెంట్ ఆఫీసర్ పేపర్ 2 కోర్స్ అనేది ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ పైన 30 days కోర్స్ అనేది 20th సెప్టెంబర్న స్టార్ట్ అయింది. ఓన్లీ ప్లస్ సబ్స్క్రైబర్స్కి. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఈ క్లాసెస్ కూడా వినొచ్చు. అంటే సబ్స్క్రిప్షన్లో మీకు అన్ని క్లాసెస్ వినొచ్చు. గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని క్లాసెస్ కూడా ఫ్రీగానే వినొచ్చు. ఒక సింగిల్ సబ్స్క్రిప్షన్ అన్నిటికీ కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా మీకు లాస్ట్ సెప్టెంబర్ 19th సెప్టెంబర్ మీన్స్ ఆన్ సండే ఒక లైవ్ టెస్ట్ కూడా, మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు, ఫ్రీ మాక్ టెస్ట్. నెక్స్ట్ సండే సెప్టెంబర్ 26న 10 AM గ్రూప్ 2 మాక్ టెస్ట్ ఉంటుంది. ఇది కూడా ఎవరైనా రాయొచ్చు. మరి ఇందులో ఎవరైతే టాప్ 10 ర్యాంకర్స్ ఉంటారో వాళ్ళకి స్కాలర్షిప్ అవార్డ్స్ ఇస్తారు. ఫస్ట్ ర్యాంకర్కి 1 year ఫ్రీ సబ్స్క్రిప్షన్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ర్యాంకర్స్కి సబ్స్క్రిప్షన్లో ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుంది. మరి ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుని మీకు ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయంటే, కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్, రెగ్యులర్ డౌట్ క్లియరింగ్ సెషన్స్, ఫేవరెట్ ఎడ్యుకేటర్ క్లాసెస్, సిలబస్ కంప్లీషన్, ఫ్రీ టెస్ట్లు, వీక్లీ మాక్ టెస్ట్లు కూడా ఫ్రీగా ఉంటాయి. అలానే మీకు వీక్లీ క్విజెస్ ఉంటాయి, డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. మరి ఫ్రీ క్లాసెస్లో అయితే అన్ని లిమిటెడ్గా ఉంటాయి, ప్లస్లో అయితే అన్లిమిటెడ్గా ఉంటాయి, డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. ఓకే, మరి ఫస్ట్ క్వశ్చన్, వాతావరణంలోకి కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేసే ప్రక్రియలు ఏవి? ఇక్కడ మీకు ఆప్షన్స్ కాదండి, ఇవి 4 స్టేట్మెంట్స్. ఏవి? అగ్నిపర్వతాల విస్ఫోటనం, జంతు శ్వాసక్రియ, కిరణజన సమయక్రియ, మొక్కలు కుళ్ళిపోవడం. మరి కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేసే ప్రక్రియలు ఏవి అంటే, కిరణజన సమయక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుంది కాబట్టి ఇది రాంగ్. మిగిలిన 3 కరెక్టే కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. అలానే మీరు నేను క్వశ్చన్స్ని ఆప్షన్స్ని చదివే లోపల మీరు కూడా ఆన్సర్ని గెస్ చేయండి. ఆన్సర్ని గెస్ చేసి టోటల్ ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తున్నారు అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. నేను ఆన్సర్ చెప్పిన తర్వాత ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కింద కామెంట్స్ ద్వారా తెలియజేయచ్చు. సెకండ్ క్వశ్చన్, స్టీల్ పరిశ్రమ వాతావరణంలోకి విడుదల చేసే కాలుష్యకారక వాయువులు ఏవి? సల్ఫర్ డైఆక్సైడా, కార్బన్ డైఆక్సైడా, కార్బన్ మోనాక్సైడా, పైవన్నీనా? సో ఇక్కడ అన్నీ కూడా అండి 3 కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్, మెరుపులు ఏర్పడినప్పుడు విడుదలయ్యే వాయువు ఏది? నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్. మరి మెరుపులు ఏర్పడినప్పుడు ఏ వాయువు విడుదలవుతుంది అంటే
రైట్ ఆన్సర్ ఈస్ నైట్రస్ ఆక్సైడ్. నెక్స్ట్, కాంతి రసాయన పొగమంచుకు కారణమైన పదార్థాలు ఏవి? ఫస్ట్ ఆప్షన్ నైట్రస్ ఆక్సైడ్, సెకండ్ ఆప్షన్ పొగ, థర్డ్ ఆప్షన్ పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్, ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. మరి కాంతి రసాయన పొగమంచుకి కారణమైన పదార్థాలు, రైట్ ఆన్సర్ ఫోర్త్ వన్. నెక్స్ట్, వాతావరణంలోకి అనుమతించదగ్గ కార్బన్ మోనాక్సైడ్ స్థాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే అంతకుమించి ఎక్కువైందంటే వాతావరణం కాలుష్యం అవుతుంది, అలానే ప్రాణులకు కూడా ఇబ్బందులు కలిగిస్తాయి. 10 ppm, 7 ppm, 50 ppm, 100 ppm. రైట్ ఆన్సర్ 7 ppm. నెక్స్ట్ క్వశ్చన్, క్రింద ఇచ్చిన వాటిలో గాలిని కలుషితం చేయనిది ఏది? ఫ్లై యాషా, ఫ్రియానా, హైడ్రోజన్ సల్ఫైడా, ఫ్లోరైడా? గాలిని కలుషితం చేయనిది ఫ్లోరైడ్ అండి. నీటిని కలుషితం చేస్తుంది కానీ గాలిని కాదు కలుషితం చేసేది ఫ్లోరైడ్. నెక్స్ట్ వన్, అంటార్కిటికాలో ఓజోన్ క్షీణతకు కారణమైన పదార్థం ఏది? ఎక్రోలిన్, పాన్, CO, CO2, ఫోర్త్ ఆప్షన్ క్లోరిన్ నైట్రేట్. రైట్ ఆన్సర్ క్లోరిన్ నైట్రేట్. నెక్స్ట్ వన్, కార్బన్ మోనాక్సైడ్ విడుదలకు ప్రధాన కారణం ఏమిటి? పరిశ్రమల, వాహనాల, అడవుల, అగ్నిపర్వతాల? కార్బన్ మోనాక్సైడ్ విడుదలకు ప్రధాన కారణం ఏది అంటే వాహనాలు, సెకండ్ వన్. నెక్స్ట్, రేడియో తరంగాలను పరావర్తనం చేసే వాతావరణ పొర, స్ట్రాటో ఆవరణమా, మీసో ఆవరణమా, ట్రోపో ఆవరణమా, థర్మో ఆవరణమా? మీకు ఇక్కడ కిందన ఇంగ్లీష్లో ఇచ్చినటువంటివి 100% కన్వర్షన్ సరిగా ఉండవండి. బట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అట్లీస్ట్ అర్థం చేసుకోవడానికి ఇంగ్లీష్ మీడియంలో కూడా ఇచ్చాను. తెలుగు ఈజ్ ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీ. సో రైట్ ఆన్సర్ ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ థర్మో ఆవరణం. నెక్స్ట్, వాతావరణం పై పొరల్లో ఓజోన్ పొర క్షీణతకు కారణమైన వాయువులు ఏవి? ఫ్రియాన్ల, పుల్లరిన్ల, ఫ్రియాన్ల, పాలిహాలోజన్ల, ఫెర్రోసినా? సో వాతావరణం పై పొరలో ఓజోన్ పొర క్షీణతకు కారణమైనటువంటివి ఫ్రియాన్స్. ఫ్లై యాష్కు సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యం ఏది? సో ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయండి. ఇటుకల తయారీలో వాడతారు, పోర్ట్లాండ్ సిమెంట్కు ప్రత్యామ్నాయం కొరకు వాడవచ్చు, థర్డ్ వన్ ఫ్లై యాష్లో కాల్షియం ఆక్సైడ్, సిలికాన్ డయాక్సైడ్లు మాత్రమే ఉంటాయి, విషపూరిత మూలికాలు ఉండవు. మరి ఇక్కడ 3 ఆప్షన్స్లో విచ్ వన్ ఇస్ ద రైట్ వన్? ఫస్ట్ ఆప్షన్ AB మాత్రమే, సెకండ్ ఆప్షన్ B మాత్రమే, థర్డ్ వన్ A, C మాత్రమే, ఫోర్త్ వన్ C మాత్రమే. ఇవన్నీ కూడా కెమిస్ట్రీ నుంచి క్వశ్చన్స్. మరి దీన్ని బట్టి చూసినట్టయితే ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ ఇచ్చారండి. థర్డ్ వన్ ఇస్ ద రాంగ్. రైట్ ఆన్సర్ హియర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ A, B మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణంలో మానవ కార్యకలాపాల వల్ల కార్బన్ డయాక్సైడ్ పరిమాణం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ కార్యకలాపాలు ముఖ్యమైన వాటిని గుర్తించండి అని 4 ఇచ్చారు. శిలాజ ఇంధనాల దహనము, వ్యవసాయము, చెట్ల నరికివేత, హరితహారం. మరి ఇందులో రైట్ ఆన్సర్ ఏమిటి? ఇక్కడ హరితహారం తప్ప 3 అండి. ఈవెన్ వ్యవసాయం ద్వారా కూడా కార్బన్ డయాక్సైడ్ పరిమాణం రోజు రోజుకి పెరుగుతుంది. బట్ అయితే వ్యవసాయం ద్వారా అంటే అందులో ఉన్నటువంటి ఫర్టిలైజర్స్ వల్ల కావచ్చు, ఇటువంటి కొన్ని కారకాల వల్ల కూడా చెప్పచ్చు. అందుకే మనకు ABC అనేది రైట్ ఆన్సర్, థర్డ్ వన్. నెక్స్ట్, వాహనాల నుంచి వెలువడే 2.5 మైక్రాన్ల పరిమాణంలో ఉండే కణ స్వభావ పదార్థాలు ఊపిరితిత్తుల్లోకి అత్యంత సునాయాసంగా ప్రవేశిస్తాయి. వీటి వల్ల కలిగే జబ్బులు ఏవి?
శ్వాస సంబంధిత వ్యాధుల, గుండె జబ్బుల, పక్షవాతమా, పైవన్నీనా? సో రైట్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో క్యాన్సర్ కారక పదార్థాలు ఏవి? కార్బన్ డయాక్సైడ్లు, ఏరోమాటిక్ సమ్మేళనాలు, ఏరోమాటిక్ సమ్మేళనాలు, ఎలిఫాటిక్ హైడ్రోకార్బన్లు, జడవాయువులు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఏరోమాటిక్ సమ్మేళనాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆమ్ల వర్షానికి కారణమయ్యే ప్రధాన ఆక్సైడ్లు ఏవి? ఏ కార్బన్ డయాక్సైడ్, బి సల్ఫర్ డయాక్సైడ్లు, సి నైట్రోజన్ ఆక్సైడ్స్. వాట్ ఈస్ ద ఆన్సర్? రైట్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, వరి పొలాలు ఏ విధంగా భూగోళ తాపానికి కారణమవుతున్నాయి? సరే, వరి పొలాలు కాదు. ఒకే పరమాణు సంఖ్య వేరువేరు ద్రవ్యరాశి సంఖ్యలున్న పరమాణువులను ఏమంటారు? ఐసోబార్ల, ఐసోటోన్ల, ఐసోటోప్ల, ఐసోడయాఫ్రల్. ఐసోటోప్లు అంటారు. నెక్స్ట్ వన్, ఐసోటోప్లలో ఏ కణాల సంఖ్య వేరుగా ఉంటుంది? ఎలక్ట్రాన్ల, ప్రోటాన్ల, న్యూట్రాన్ల, పైవన్నీనా? సో ఐసోటోపుల్లో డిఫరెంట్గా ఉన్నది న్యూట్రాన్ల సంఖ్యనే. అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్, సోడియం 23, సోడియం 24 అనేటివి సోడియంకి సంబంధించిన డాష్. ఐసోటోప్ల, ఐసోటోన్ల, ఐసోడయాఫర్ల, ఐసోమర్ల. సో ఈ Na23, 24 అనేటివి సోడియం ఐసోటోపులు అంటారు. నెక్స్ట్ వన్, రేడియోధార్మిక ప్రమాణం ఏది? రేడియోధార్మిక ప్రమాణం క్యూరీ, బెక్వెరెల్, రూథర్ఫర్డ్, పైవన్నీ. సో ఇక్కడ రేడియోధార్మిక ప్రమాణాలు మనం తెలిసి బెక్వెరెల్, క్యూరీ అనుకుంటాం, బట్ అన్నీ కూడా అండి. ఫోర్త్ ఆప్షన్. అండ్ ద లాస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అత్యంత ప్రమాదకర కిరణాలు ఏవి? దృగ్గోచర కాంతి కిరణాలు, రేడియో తరంగాలు, పరావరణ కిరణాలు, కాస్మిక్ కిరణాలు. సో వీటిల్లో అత్యంత ప్రమాదకరమైనటువంటి కిరణాలు కాస్మిక్ కిరణాలు. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. సో ఇవి ఈరోజు క్లాస్లో 20 క్వశ్చన్స్ ఫర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ గ్రూప్ డి. నెక్స్ట్ క్లాస్లో కూడా మీకు 20+ క్వశ్చన్స్ చెప్తామండి. ఈరోజు క్లాస్లో కొన్ని తక్కువ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో మరిన్ని ఇటువంటి వీడియోస్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇచ్చాము, ఆ లింక్ని యూజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ లెర్నింగ్.